హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెయిర్ ఫాల్ తగ్గించడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సింది గుంటగరగరాకు. ఇది హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్ డ్యామేజ్ అయిన హెయిర్ని బాగా రిపేర్ చేస్తుంది, హెయిర్ని కూడా బాగా స్ట్రాంగ్గా చేస్తుంది, బ్లాక్గా అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకు పొలాల్లో బాగా దొరుకుతుందండి. మందార ఆకులు. ఇది స్మూత్గా షైనీగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. ఊడిన జుట్టును మళ్ళీ రిపేర్ చేసి వస్తుంది. కరివేపాకు. ఇదిగా షైనీగా బ్లాక్గా యూజ్ అవుతుంది. గోరింటాకు. ఇది కూడా మనకు ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కలరింగ్ ఏజెంట్ కూడా బాగా యూజ్ అవుతుంది. షైనీగా ఉంటుంది గోరింటాకు. మెంతులు. ఇది స్ట్రాంగ్గా, స్మూత్గా, షైనీగా ఉంటుంది. దీని నుండి హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ అవుతుంది. కాలోజీ సీడ్స్. ఇది కూడా స్మూత్గా ఉంటుంది. నేను 1 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నా. దీంతో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్ 1 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నా. అది కొంచెం వేడయ్యే వరకు ఆయిల్ వేడయ్యాక అందులోనే మెంతులు వేయాలి. అది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నెక్స్ట్ కాలోజీ సీడ్స్ వేయాలి. అది కొంచెం వేడయ్యాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. గోరింటాకు, గుంటగరగరాకు, మందార ఆకులు వేసి బాగా కలపాలి. ఇది బాగా వేడి చేయాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం అవ్వడానికి 10 మినిట్స్ పడుతుంది. ఈ ఆకుల్లో మొత్తం ఔషధ గుణాలు మొత్తం ఆయిల్లో వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ ఆయిల్ని ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. నిజంగా ఈ ఆయిల్ యూజ్ చేసినప్పటి నుంచి నాకైతే హెయిర్ ఫాల్ బాగా తగ్గింది. నేను యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు ఇలా యూజ్ అవుతుందని ఇలా చూపిస్తున్నాను. ఈ ఆయిల్ మొత్తం ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేడి చేయాలి. చూపిస్తున్నాను కదా, ఆకులన్నీ ముట్టుకుంటే ఇట్లా చిన్న చిన్న ముక్కలు కూడా అవ్వాలి. అలా వేడి చేయాలి. మొత్తం లో ఫ్లేమ్లోనే అయిపోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని ఒక గ్లాస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇది ప్రిపేర్ చేయాలంటే ఓపిక ఉండాలి అంటారా? ఓపిక తెచ్చుకోవాలి కదండి. మన హెయిర్ని కాపాడుకోవాలి. మన హెయిర్ డ్యామేజ్ని, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోక తప్పదు. నేనైతే ఇలానే చేస్తున్నా. మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. రిజల్ట్స్ కామెంట్స్లో చెప్పండి.